ఏ కుటుంబం ముందైతే మొసలి కన్నీరు కాచి నన్ను దూరం చేశావో అదే కుటుంబం ముందు నీ బండారం బయటపెట్టి వాళ్లతోనే నీ ప్రాణాలు తీయిస్తాను. నిన్ను వెతుక్కుంటూ వచ్చే నీ చావు కోసం ఎదురు చూస్తూ క్షణాలు లెక్క పెట్టుకో. ఏంటి లెక్క పెట్టుకునేది? ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేయ్. నువ్వే కాదు, నేను కూడా చచ్చి బతికిన దాన్నే. నేను పగతోనే బతుకుతున్నా. పగ తీర్చుకుని గాని చావను. ఏమన్నా? నీ కుటుంబం ముందు నా బండారం బయట పెట్టి వాళ్లతో నా ప్రాణాలు తీయిస్తావా? 20 ఏళ్ళు నీ అమ్మని, అదే దశరథరామయ్య చెల్లెల్ని గొలుసులతో బంధించి చీకటి గదిలో వేశాను. నా కూతురు నా ఇంటికి పంపించి అల్లకల్లోలం సృష్టించాను. నిన్ను లోయలోకి తోసి నీ రూపమే మారిపోయేలా చేశాను. ఇన్ని చేసిన నేను కళ్ళ ముందుకొస్తే ఎవరైనా ఏం చేస్తారు? కనిపించిన చోటే నరికేస్తారు. కానీ నేను ఒక కట్టుకథ చెప్తే నమ్మేసి కోడలికే ఉరిశిక్ష పడేలా చేశారు. అది ఈ చెంచల అంటే. నన్నెవ్వరూ ఏం చెయ్యలేరే. నేనే నిన్ను, దశరథరామయ్యని, మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తా, నీ దేవాంశుతో సహా. చంపేస్తావా? చంపే. సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని మావైతే చెప్పేస్తాను. నువ్వు చెప్పింది మొత్తం రికార్డ్ చేశాను. ఎక్కడ ఎక్కడ రికార్డ్ చేసావు? భయపడ్డావా చంచలా? భయం లేదన్నా? అసలు నా దగ్గర ఫోనే లేదు, కానీ వీడియో తీశాను అనగానే ఎక్కడ నువ్వు చేసిన తప్పులు బయటపడతాయేమోనని భయపడ్డావు. చూసావా, తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా భయపడాల్సిందే, బయటపడాల్సిందే. నువ్వు కూడా బయటపడతావు. తొందరలోనే నీ నోటితోనే నువ్వే నిజం ఒప్పుకునేలా చేసి నేను నా మెట్టినింటికి వెళ్తాను. చూస్తూ ఉంటా. డ్రైవర్, కారాపో. బామ్మగారు, రామా, కూర్చో. మీ మనవడెక్కడా? నన్ను అడుగుతున్నావేంటమ్మా? ఎప్పుడు వాణ్ణి కనిపెట్టుకుని ఉండమని నేనే నీకు చెప్పాను కదా. ఎంతకాలమని కనిపెట్టుకుని ఉంటాను బామ్మగారు? ఎంతకాలమని లెక్కలేస్తున్నావేంటమ్మా? నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంటే జీవితాంతం కనిపెట్టుకుని ఉండాలి. ఉండలేవా? మీరేమో ఆశలు పెట్టుకున్నారు, కానీ అక్కడ మీ మనవడేమో ఎప్పుడు అమెరికా వెళ్ళిపోదామా అని చూస్తున్నాడు. అమెరికాకా? అది అప్పుడు. ఇప్పుడు అలాంటి ఆలోచనలేమీ లేవు. ఎందుకు లేవు? ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. వచ్చే నెల మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళిపోతాడు? అప్పుడంటే ఇక్కడే ఉంటే వైదేహి గుర్తొస్తుంది, ఈ పరిసరాల నుంచి దూరంగా వెళ్తేనన్నా బాధ నుంచి బయటపడతాడు అని పంపించాం. కానీ ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు. నువ్వొచ్చాక వైదేహి గురించి ఆలోచించడం కూడా తగ్గిపోయింది. ఈ లాయర్ పాప ముసల్దాంతో ఏం మాట్లాడుతోంది? అలా అని మీరు ఫీల్ అవుతున్నారు, దేవాంశ్ కూడా ఫీల్ అవ్వాలి కదా. ఇలాగే ఏదో ఒక రోజు దేవాంశ్ అమెరికా వెళ్ళిపోతే నేను ఇక్కడే ఎదురు చూసి ఏం లాభం బామ్మగారు? దానికన్నా ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ఏం మాట్లాడుతున్నావు? ఆపు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, వాణ్ణి ఎక్కడికి వెళ్ళనివ్వను. ముందు మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిపిస్తే ఎవరూ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే పడి ఉంటారు. నిశ్చితార్థమా? అంటే దేవాంష్కి అలేఖ్యకి నిశ్చితార్థం చేయాలని నిర్ణయించిందా ఈ ముసల్ది? నిశ్చితార్థం అంటే
దేవాన్ చెప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? వైదేహి లేదని ఇలాగే జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాడా? లేదు కదా. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకునే బదులు బాగా తెలిసిన, అర్థం చేసుకున్నా నిన్ను చేసుకుంటే వాడు బాగుంటాడు, ఈ కుటుంబం బాగుంటుంది కదా. ఏమంటావు? మీ ఇష్టం బామ్మగారు. అబ్బా, అసలు ఇష్టమే లేనట్టు మీ ఇష్టమట. అసలు ముసలిదాన్ని రెచ్చగొట్టింది అదే అయ్యుంటుంది. నా బంగారు తల్లి, 2 రోజుల్లో నా పుట్టినరోజు. అదే రోజు మీ నిశ్చితార్థం జరిపిస్తా. ఇక మీ పెళ్ళైపోయినట్టే. థ్యాంక్స్ బామ్మగారు. ఎస్, చేజారిన వజ్రం తిరిగి చేతికి చిక్కబోతోంది. అవును, దేవాంశ్ అలైకిని పెళ్లి చేసుకుంటే మాకే మంచిది కదా. ఈ బాలి ఎక్కడా? దుష్టగ్రహాలు కాదు బ్రదరు, అదృష్ట గ్రహాలు అను. అదృష్టమా మీకా? మొహాల అద్దంలో చూసుకున్నారా? నిజమేలే, అంత అదృష్టమే ఉంటే నా పరిస్థితి ఎలా ఎందుకుంటుంది? డి అదృష్టానికి ఏమైంది? ఎప్పుడు నీ వెంటే ఉంటుంది బ్రదరు. ఇప్పుడు అదృష్టమని ఎందుకన్నావంటే ఇంకా న్యూస్ బయటికి రాలేదు. కొత్తగా మన ఇంటికి ఒక చుక్కొచ్చింది కదా, అలేఖ్య. అలేఖ్యకి ఇప్పుడు ఒంటరి గ్రహం దేవాంశుకి పెళ్లి చేయాలని నానమ్మ ప్లాన్ చేస్తోంది. వాళ్ల పెళ్ళైతే మీరు అదృష్టవంతులు ఎలా అవుతారు? ఎప్పుడన్నా ఆ యాంగిల్లో ఆలోచిస్తేనే కదా అర్థం కావడానికి. బ్రదర్కి ఆలోచించాల్సిన అవసరం లేదు ఊర్మిళ. ఎందుకంటే బ్రదర్కి రాజ్యాధిపతి అయ్యే అవకాశం లేదు కాబట్టి. రాజ్యాధిపతి ఏంటి? బ్రదరు, దేవాంశ్ రెండో పెళ్లి చేసుకుంటే అర్హుడు కాదు కదా. నువ్వెలాగూ కాంపిటీషన్లో లేవు. ఇక మిగిలింది నేనే కదా. అంటే నేనే రాజ్యాధిపతిని బ్రదరు. ఇప్పుడు అర్థమైనట్టుంది. వాయిస్ రావట్లేదంటే వర్కౌట్ అయినట్టే. ఈసారి నువ్వు రాజ్యాధిపతి కాకుండా ఏ గ్రహము అడ్డుపడలేదు. ఎందుకా నవ్వు? పిచ్చేమైనా పట్టిందా? నాకు కాదు, మీ ఇద్దరికి పిచ్చి పట్టింది. ఇప్పటిదాకా ఎన్ని ప్లాన్లు వేశారు, ఒక్కటైనా వర్కౌట్ అయిందా? ఇది కూడా కాదు. ఎందుకు కాదు బ్రదరు? దేవాంశ్ అలేఖ్యల పెళ్ళైపోతే నేనే రాజ్యాధిపతిని కదా. కానీ పెళ్లి కావాలి కదా. ఎందుకవ్వదు? అవ్వదు అంటే అవ్వదు, అంతే. అదృష్టవంతులకి పామే తాడై కనిపిస్తుంది, దురదృష్టవంతులకి తాడే పామై కాటేస్తుంది. మీద రెండో కేటగిరీ. అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటి? అక్కడ బామ్మగారే పెళ్లి చెయ్యాలి అని పట్టుబడుతుంటే పెళ్లి జరగకుండా ఎందుకుంటుంది? ఛాన్సే లేదు. ఒక్క ఛాన్స్ ఉంది. వైశాలి వైదేహి అయితే అది వైశాలి కదా, వైదేహి ఎందుకవుతుంది? తాడు పామైనప్పుడు వైశాలి వైదేహి ఎందుకు కాకూడదు? మీ దురదృష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటే నాకెందుకో వైశాలే వైదేహి ఏమో అనిపిస్తుంది. నో డౌట్. ఆయన కోసమే అని ఎలా చెప్పగలవు? ఎలా అంటే రింగ్ల మీద వాళ్ళ పేర్లు అడిగారు. అయితే ఆ అమ్మాయి పేరు కూడా చెప్పుండాలి కదా. ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి పేరు అలేఖ్య. ఢిల్లీ లాయరా? నీకు తెలుసా? ఎందుకు తెలీదు? నేను వైదేహిని కాదు, వైశాలినని నిరూపించటానికి ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్. ఆయన చిన్నప్పటి క్లాస్మేట్, ఫ్రెండ్ అంట. వచ్చి రాగానే ఆయన మీద పడి మాట్లాడుతుంటే ఫ్రెండ్ అంటోంది కదా, చనువేమో అనుకున్నా. కానీ కేసు అవ్వగానే తిరిగి ఢిల్లీ వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉంటే అనుమానం వచ్చింది.
అసలు ఇది వచ్చింది కేస్ కోసం కాదు, నా భర్త కోసం. ఇప్పుడు ఏం చేస్తారు మరి? నేనే వైదేహినని నమ్మటానికి ఇంకో 4 సంవత్సరాలైనా ఎదురు చూస్తానేమో కానీ నా భర్తను లాక్కెళ్ళిపోతానంటే మాత్రం 4 క్షణాలు కూడా ఆగను. ఇప్పుడే వెళ్ళి ఆ ఢిల్లీ లాయర్ సంగతి ఏంటో తేలుస్తాను. నేను అమ్మాయిని చూడడం ఏంటి మనోడా? నువ్వు చూసుకున్న అమ్మాయిగా. హిందూ, నీకు పిచ్చి పట్టింది. నేను అమ్మాయిని చూసుకోవడం ఏంటి? అదే నాన్నా, చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్న పిల్లే అలేఖ్య. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అలేఖ్యతో నాకు పెళ్ళేంటి? మేము జస్ట్ ఫ్రెండ్స్. మా మధ్య అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. కావాలంటే తనని కూడా అడుగు. దేవాంశ్, నాకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి, నీకు లేవేమో. చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్, కానీ ఎప్పుడు నీతో జీవితం పంచుకోవాలని ఫీలింగ్ కలిగిందో తెలియదు, కానీ ఎప్పటికప్పుడు చెప్దామని ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. ఎక్కడికి పోతాళ్లే అని ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వచ్చాను. నువ్వు అమెరికా నుంచి వచ్చిన రోజే చెప్దాం అనుకున్నాను. ఈ విషయం మా ఇంట్లో కూడా చెప్పాను. కానీ నువ్వు అప్పటికే వైదేహి అంటే ఇష్టం అని చెప్పావు. అందుకే ఇంకా ఇక్కడ ఉండలేక ఢిల్లీ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు వచ్చాక తిరిగి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలనిపించట్లేదు దేవాంశ్. నువ్వు సంతోషంలో ఉంటే నీకు దూరంగా ఉండగలనేమో, కానీ బాధలో వదిలేసి వెళ్ళలేను. ఇలాగే ఎప్పటికీ నీకు తోడుగా ఉండాలి. అమ్మా ఆగనమ్మా, వచ్చావా? అమ్మా తప్పు. ఆగనమ్మా, నేను ఇంటి కోడల్ని. నా ఉద్యోగం పోతుందమ్మా. నీకు అర్థం కావడం లేదా? నేను అమ్మా, ఇంటి చూస్తున్నా కోడల్ని. ఉద్యోగం పోతుందమ్మా. ఆగనమ్మా, ఆగనమ్మా, ప్లీజ్ ప్లీజ్ ఆగనమ్మా. నా ఉద్యోగం పోతుందమ్మా. అమ్మా అమ్మా ఆగనమ్మా. అమ్మా అమ్మా నా ఉద్యోగం పోతుందమ్మా. అమ్మా ఆగనమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ఆగనమ్మా. అమ్మా చెప్తే అర్థం కావట్లేదమ్మా. వెళ్ళిపోమ్మా ఇక్కడి నుంచి. సార్ తిడతారు వస్తే. సార్ మీ భార్య అని చెప్తాను సార్, చెప్పినా వినట్లేదు. ఏం చేస్తున్నారో నువ్వు? సారీ సార్, మీ వైఫ్ అని తెలియక. అది నా వైఫ్. వెళ్ళే. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. ఒకసారి చెప్తే అర్థం కాదా? అవునండి, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకే వచ్చా. రింగ్లు ఆర్డర్ ఇచ్చారంట, ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారంట. అవును, చేసుకుంటాం. నీకేంటి? అసలు నీకేం సంబంధం? నువ్వు వైదేహి కావని అందరూ చీకొడుతున్నా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు. సిగ్గులేదా? పెళ్ళైన మగాన్ని పెళ్ళ ఉండగా పెళ్లి చేసుకుంటానని ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావే, నీకు సిగ్గుగా లేదా? వైశాలి, మర్యాదగా మాట్లాడు. ఇప్పటి వరకు మర్యాదగానే మాట్లాడాను, బతిమాలాను. ఎవరు వింటున్నారు? పోనీలే, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటారులే అని ఓపిగ్గా చూస్తుంటే నా భర్తకి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తారా? ఎలా ఊరుకుంటారనుకున్నారు? స్టాప్ ఇట్ వైశాలి. వైశాలి కాదు, వైదేహి. ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పారే అనుకోండి, మీకేమైంది? వైదేహి ప్రాణం అన్నారు. వైదేహి తప్ప ఇంకెవరికి జీవితంలో చోటు లేదన్నారు. ఇక్కడ మీ కళ్ళ ముందు నేనుండగానే ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నారా? అసలు
నేను నిజంగా ప్రాణాలతో లేకపోయినా ఇంత తొందరగా మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తారని నేను ఊహించలేదు. ఇదిగో ఇక్కడే నీకు వైదేహికి తేడా తెలిసిపోయింది. మా వైదేహి తను ఎలా ఉన్నా కనిపిస్తోంది కదా, బయటికి గంటేశారు. వాళ్ళంతే, మనసు లేని మనుషులు, బంధం విలువ తెలియని వాళ్ళు. వాళ్ళ సంగతి సరే, ఏదైనా గొడవ జరిగితే సపోర్ట్గా నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని నన్ను పంపించి నువ్వెందుకు రాలేదు? వద్దామని అనుకున్నా, కానీ ఏమైంది? వస్తే నన్ను చూసి మా అమ్మ గుండె ఎక్కడ ఆగిపోతుందని రాలేదు. మీ అమ్మ గుండె ఆగిపోతుందా? ఎందుకు? మా అమ్మ ఎవరో కాదు వైదేహి, మీ అత్తయ్య కౌశల్యాదేవి. మనది ఒకే కుటుంబం. మా అత్తయ్య మీ అమ్మ? ఏం మాట్లాడుతున్నావు? అలా ఎలా? ఎలా అంటే, నువ్వు కోడలకి ఇంట్లో అడుగు పెట్టాక బయటికి గింటేశారు. నన్ను కొడుకుగా లోపల అడుగు పెట్టకుండానే వదిలేశారు. నువ్వు చెప్పేది నిజమా? అయినా వాళ్ళు వదిలేస్తే నువ్వెందుకు కోరుకున్నావు? నువ్వే కొడుకువని ఎందుకు చెప్పడం లేదు? నువ్వే కోడలు అని అందరికీ చెప్తాను, కానీ ఎవరైనా ఒప్పుకున్నారా? నా పరిస్థితి అంతే. దేవన్స్ ఒప్పుకుంటే గాని నువ్వు వైదేహి అని తెలియదు. మా అమ్మ ఒప్పుకుంటే గాని నేను కొడుకునని తెలియదు. ఇప్పుడు మన ఇద్దరి జీవితాలు ఒకరి నమ్మకం మీద మరొకరి అంగీకారం మీద ఆధారపడి ఉన్నాయి. ఇందు, నిశ్చితార్థం ఎప్పుడన్నా? నా పుట్టినరోజు నాడు మనవడా. అదే ఖాయించి తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించు. ఎవరడ్డొస్తారో నేను చూస్తా. వైదేహి, వైదేహి, టిఫిన్ చేద్దురా. అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇలాగే ఉన్నారు. జరిగిన దానికి మీరెంత బాధపడుతుంటారో నేను ఊహించగలను. కానీ బాధ మన బతుకుల్ని మార్చలేదు కదా. అయినా మన బాధను పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు ఎంత బాధపడి ఏం ప్రయోజనం? నన్ను కన్న తల్లి, మీకు తాళి కట్టిన భర్త, ఇద్దరి ఆలోచనలు మనసులో మారినంత వరకు మన పరిస్థితి ఇంతే. సరే, ఆ ఆలోచనల్ని పక్కన పెట్టి ముందు ఈ టిఫిన్ చేయండి. నాకు ఇక్కడే చిన్న పనుంది, నేను చూసుకుని వచ్చేస్తాను. మీరు టిఫిన్ చేయడం మర్చిపోకండి. వావ్, ముద్దుని గొప్ప గిఫ్ట్ గా ఫీల్ అవుతున్నావంటే మీ ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ ప్రేమను మేము కూడా చూడాలి కదా. అందుకే మీ ప్రేమకు ఒక చిన్న పరీక్ష. పరీక్ష? ఓడిపోతారు. మేం కూడా ఓడిపోవాలనే కోరుకుంటున్నాం. కానీ మేం నెగ్గితే వైదేహికి మీరిచ్చిన బహుమతి మాకు కూడా ఇవ్వాలి. అమ్మో వద్దు, ఇదేం పందెం? నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఎలా? మేమందరం ఒకప్పుడు దేవాంష్ని ఇష్టపడ్డ వాళ్ళమే. మేం గెలిస్తే దేవాంష్ పెట్టే ముద్దు జీవితాంతం ఒక తీపి గుర్తుగా ఉండిపోతుంది. అదే మీరు గెలిస్తే మీ అంత గొప్ప ప్రేమ లేదని రుజువు అవుతుంది. ఏంటి, రెడీయా? వైదేహి, వైదేహి, ఏంటి వైదేహి, ఇంకా తినలేదా? తినాలనిపించడం లేదండి. మనసు బాగా లేనప్పుడు ముద్దెలా గొంతు దిగుతుంది. బతుకు మీదే ఆశ లేనప్పుడు ఇక తిండి అవసరం ఏముంది? ఏంటి వైదేహి ఆ మాటలు? ఇవి మాటలు కాదండి, మనసు పడే బాధ. నా భర్తే నన్ను గుర్తించినప్పుడు
ఆయన మనసులో జీవితంలో చోటే లేనప్పుడు ఇంకా ఎందుకోసం బతకాలి, ఎవరి కోసం బతకాలి? నా దేవాంశ్ మనసులో నాకు తప్ప ఇంకెవ్వరికి చోటు లేదనుకున్నాను. నా రూపంతో సంబంధం లేకుండా నా మనసుని బట్టి, నా గుండె సవ్వుడిని బట్టి ఎంత మందిలో ఉన్నా కళ్ళు మూసుకొని నన్ను గుర్తుపట్టే నా దేవాంశ్ ఇప్పుడు ఇప్పుడు తన కళ్ళ ముందే ఉన్నా నేనే మీ వైదేహినని, మీ ప్రాణాన్నని ప్రాణం పోయేలా అరిచి చెప్తున్నా. నన్ను గుర్తించడం లేదు. అలాంటప్పుడు నేను బతికున్నా లేనట్టే కదా. అసలు నా స్థానంలోకి మరొకరు వస్తున్నప్పుడు ఇంకా నేనెందుకు బతకాలి? ఇప్పుడు నేనేం మాట్లాడినా అవి నీకు ఓదార్పు ఇవ్వలే వైదేహి. దేవాన్స్ నిన్ను గుర్తించలేకపోతున్నాడన్నా, తన జీవితంలోకి వేరే ఆడది వస్తుందన్నా, అవన్నీ పరిస్థితుల ప్రభావం వల్లే జరుగుతున్నాయి. దేవాన్స్ ఇష్టపూర్వకంగా జరుగుతున్నాయంటే నేను అనుకోను. నాకు తెలిసి దేవాన్స్ నిన్ను గుర్తించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అచ్చో నీ రూపమే తన చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం. ఆ సంఘటన జరిగాక తన మనసులో ఆలోచనలన్నీ అక్కడే ఆగిపోయాయి. తర్వాత నువ్వే నిజమని తన ముందుకు వచ్చినా తన కళ్ళ ముందు మిగిలేది ఆ చావు తప్ప మరొకటి ఉండదు. దీనికి తోడు అదృష్టం. అది కలిసి రాక నువ్వే వైదేహిని చూపించడానికి ప్రయత్నించే ప్రతిదీ దేవాంశ్ వాళ్ళు నమ్మకపోవడం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో వైదేహి, దేవాంశ్లో ఊపిరున్నంత వరకు తను ప్రేమించేది వైదేహిని. అది నువ్వే. నిజమే, నన్నే ప్రేమిస్తూ అది నేను కాదు, ఆ ప్రేమ పొందే అర్హత లేదు అంటే ఎక్కడ ఉండి ఏడవటం కాదు, ఇక్కడే ఉండి నా స్థానం కోసం నేను పోరాడతాను. కన్నీళ్ళని సైతం సంతోషంగా మార్చుకుంటాను. నేనే వైదేహినని తెలుసుకునేలా చేస్తాను. అలేఖ్య, నీ బట్టలు మిగతా పనులు ఎంతవరకు వచ్చాయమ్మా? అన్నీ బానే జరుగుతున్నాయి ఆంటీ. ఏ ఆటంకం లేకుండా మన నిశ్చితార్థం జరుగుతుంది. ఈ రోజు నుంచి దేవాన్స్ జీవితంలో మీరు కోరుకునే సంతోషం ఉంటుంది. ఎవ్వరూ ఆపలేరు. నిశ్చింతగా ఉండండి. అలేఖ్య, డ్రెస్ డెలివరీ గురించి ఫాలో అప్ చేసావా? ఎప్పుడొస్తుంది? లంచ్ టైంకి వచ్చేస్తుంది. అవును, ఇంకా బామ్మగారు రాలేదేంటి? దేవాంశ్ వెళ్ళాడా ఇంకా లేదా? దేవాంశ్ వెళ్ళాడు. అయితే సరే. వైదేహి గురించి ఆలోచిస్తూ బామ్మగారి పుట్టినరోజు కూడా మర్చిపోయాడేమోనని నా అనుమానం. ఒకవేళ వెళ్ళినా ఆ బాధలో మొహం మార్చుకునే వెళ్ళుంటాడు. ఏం చేస్తాం ఊర్మిళ, వైదేహి లేకుండా దేవాంశ్ ముఖంలో సంతోషం ఊహించుకోవడం కష్టమవుతుంది. అది మార్చడానికే ఈ పాటలన్నీ. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు కూడా కాఫీ తీసుకోవాలేక్యా? ఏయ్, వేషాలేస్తున్నావా? నిన్నంత గట్టిగా చెప్పి పంపిస్తే మళ్ళీ వస్తావా? ఎంత ధైర్యం నీకు? ధైర్యం కాదలేక్యా, బాధ్యత.
ఆధారమా? ఇంకేం ఆధారాలున్నాయి? నువ్వు చూపించిన ఆధారాలు చివరికి నువ్వు పొడిపించుకున్న పచ్చబొట్టు కూడా తుస్సుమని ఎగిరిపోయాయి. ఇంకేం ఆధారాలు మిగిలిపోయాయి అనుకుంటున్నావు? ఏం తెచ్చినా నువ్వు వైదేహివి అయిపోవు. ఈ ఆధారం వాటిలా కాదులేక అంతకు మించి చట్టం న్యాయం అన్నీ కలిసి గట్టిగా నన్ను ఇంట్లో నిలబెట్టే ఆధారం. మన లాయర్ పాపకి బాగా అర్థం అవుతుంది. ఏంటి ఆధారం? పుట్టినరోజు శుభాకాంక్షలమ్మమ్మా. అలా చూస్తారేంటి? బామ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారా లేదా? ఓ, అందరికన్నా మీరే ముందు చెప్తారు కదా. అత్తయ్య గారు, మావయ్య గారు, మీరే శుభాకాంక్షలు చెప్పండి. నువ్వుండగా ఇంకా శుభాకాంక్షలు ఎక్కడుంటాయే? ఉన్న సంతోషాన్ని కూడా పాడు చేయాలనొచ్చావు కదా. ముందు బయటికి నడు. మీరు నన్ను కాని దాన్ని అనుకునేంత వరకు నా మంచి కూడా మీకు చెడులాగే అనిపిస్తుందక్కా. కాని నేనేంటో ఈ రోజు కాకపోతే రేపైనా నా బావ మనసుకి తెలుస్తుంది. కాఫీ తీసుకో బావా. ఎందుకుండదు బామ్మగారు? దేవాంశ్ పాపమని ప్రాణభిక్ష పెడితే దాన్ని అడ్డం పెట్టుకుని తనే వైదేహి అంటోంది. అంత మాత్రాన వైదేహి అయిపోతుందా? అయినా దేవాంశ్కి తెలుసు కదా తను వైదేహి కాదు అని. కాబట్టి ఈ పెళ్లి గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అవును, అయినా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం కదా. ఈ పెళ్ళెలా జరుగుతుందో చూస్తానని ఎలా ఛాలెంజ్ చేసి వెళ్ళిందో చూసావు కదా. ఏదో ఒక రకంగా ఆపి తీరుతుంది. అడ్డుపడుతోంది కదా అని మనం పెళ్లి చేయడం ఆపేస్తామా? లేదు కదా. అసలు తన ఉద్దేశమే అది అత్తయ్య. ఈ పెళ్లి ఆపాలి, తను కోడలిగా ఉండాలి. అది జరిగే వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మనం ఏమాత్రం భయపడి ఇవన్నీ ఆపినా ఒక మోసగత్తె ముందు దశరథరామయ్య కుటుంబమే తలదించుకున్నట్టవుతుంది అత్తయ్య. కరెక్ట్ పెద్దమ్మా. ఈరోజు ఏదేమైనా బామ్మ పుట్టినరోజు పండుగ జరగాలి, అలేఖ్య దేవాంశుల నిశ్చితార్థము జరగాలి. అవునండి, వీళ్ళు చెప్పేది నిజమే. ఈరోజు అనుకున్నట్టుగానే నిశ్చితార్థం జరిపించేద్దాం. వద్దా ఆంటీ, దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు? అత్తయ్య నిశ్చితార్థం జరిపిద్దామంటున్నారు, నువ్వు ఒప్పుకోనంటున్నావేంటి? కొంపదీసి నీకు పెళ్లి ఇష్టం లేదా ఏంటి? నోరు మీరా, ఎప్పుడు నోట్లోంచి మంచి మాటలే రావా? ఈ పెళ్లి కోసమే తను లాయర్ పనులన్నీ వదిలేసి ఇక్కడే ఉంటేను. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? దేవా జీవితంలో సంతోషం రావాలని మాకన్నా నువ్వే కోరుకున్నావు కదా. వాడి బాధ చూడలేకే కదా ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు వద్దంటావేంటి? కౌసల్య తనొక లాయర్. కారణం లేకుండా ఏ నిర్ణయానికి రాదు. తన అభ్యంతరం ఏంటో చెప్పని. కరెక్ట్గా చెప్పారు అంకుల్. దేవాంశ్ మానవత్వంతో ఆలోచించి తనని కాపాడాలని తనే వైదేహి అని అబద్ధం చెప్పుండొచ్చు.
కానీ దాన్ని నమ్మి జడ్జి తీర్పిచ్చారు. ఒక లాయర్గా జడ్జి తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత నా మీదుంది. అంతేకాదు, ఇప్పుడు చట్ట ప్రకారంగా తను దేవాంశ్ భార్య. మా నిశ్చితార్థం జరిపిస్తే పోలీసుల్ని పిలిపించి అప్పగించగలదు, కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడగలదు. దేవాంశు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నువ్వే వైదేహి అని చెప్పాడు. ఇకనైనా నీ బిడ్డను చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు. మళ్ళీ వైదేహినంటూ నా చుట్టూ, నా ఇంటి చుట్టూ తిరక్కో. ఎన్నిసార్లు ఎంత చెప్పి పంపించినా ఇంకా వైదేహి అని అంటుందేంటి? ఉరిశిక్ష నుంచి కాపాడితే కన్నబిడ్డని చూసుకుంటుందేమో అనుకుంటే మళ్ళీ ఇక్కడికే వచ్చిందేంటి? ఏమనుకోవాలి తన గురించి? కన్నబిడ్డ గురించి కూడా ఆలోచించని కసాయి తల్లి అనుకోవాలా? లేకపోతే ఏ తల్లి కన్నబిడ్డని నిర్లక్ష్యం చేయదు కాబట్టి తను వైశాలి కాదు వైదేహి అనుకోవాలా? ప్రతిరోజు కొత్త జన్మలా అల్లావే అన్ని వైపులా నిన్ను చూసే ప్రతిసారి పడతానే. ఓ చలివే చలివే సరిపోదే గుప్పెడు గుండె చెలివే చెలివే మరు హృదయం అప్పడిగానే నన్ను తాకే ఊపిరి ఓ అలవాటే అయినది. రాత్రంతా నిద్ర లేదు. అలేఖ్య ఎందుకింత పనిచేసింది? కోర్టులో తను వైశాలి అని ప్రూవ్ చేసింది కదా, అలాగే ఉంచి ఎలాగోలా ఇంట్లోంచి బయటకు పంపకుండా మళ్ళీ ఈ DNA టెస్ట్ ఏంటి? చెయ్యని, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు అంటావేంటి? ఒకవేళ ఆ DNA టెస్ట్ లో తనే వైదేహి అని తెలితే? తను వైదేహి కాదు కదా. అయితే ఏంటి పరిస్థితి? రూపం అదే కదా, తనే వైదేహి అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇలాంటి విషయాల్లో నిజాల్ని తొక్కేసి అబద్ధాల్ని నిజం చేసి మనకి అనుకూలంగా మార్చుకోవాలి గాని ఇలాంటి పరీక్షలు రుజువులు వరకు తీసుకెళ్లకూడదు. తేడా వస్తే దెబ్బైపోతాం. మనకి మిగిలిన ఏకైక అవకాశం ఆఖరి అవకాశం ఇది. ఇది కూడా తేడా కొడితే మళ్లీ కథ మొదటికొస్తుంది. మొన్నటి వరకు తను వైదేహి కాదు వైశాలి అని గట్టిగా మాట్లాడిన దేవాంశ్ కూడా కొంచెం మెత్తబడినట్టు కనిపిస్తున్నాడు. అసలు రిపోర్ట్ రాకముందే వైదేహి అని ఒప్పుకునేలా ఉన్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. ఏదో మాట్లాడుతున్నారు.
ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంది మరి. కూర్చో అలైక్య. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? అవును, నీ నిశ్చితార్థం గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ నిశ్చితార్థం బాగా జరిగి దేవాంశ్ నీ మెడలో 3 ముళ్ళు వేస్తాడు అనుకుంటే మళ్ళీ ఆ వైశాలి వచ్చింది. దాన్నెలాగోలా బయటికి పంపించకుండా నువ్వు ఆ DNA టెస్ట్ లేవో అంటున్నావు. అసలు నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? తను వైదేహి అని రుజువైతే దేవాన్స్తో నీ పెళ్లి జరగదన్న సంగతి మర్చిపోయావా? తను వైశాలి అని నాకు నమ్మకం ఉంది. రిపోర్ట్లో కూడా అదే వస్తుంది. ఇన్ని ఏమార్చి ఇన్ని సాక్ష్యాలను తలకిందులు చేసి ఇక్కడి వరకు వచ్చిన తనకి ఈ రిపోర్ట్స్ మార్చడం పెద్ద కష్టమేం కాదలేక్యా. మారిస్తే ఏంటి పరిస్థితి? మార్చే అవకాశం లేదని చెప్పాను కదా. నిజం మాత్రమే బయటపడుతుంది.